హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మ్యారన్, మీరు చూస్తున్నారు డిఫెన్స్ కోడ్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు యావరేజ్ వచ్చేసి ఇంట్రడక్షన్ పార్ట్ లెసన్ 1 అయితే డిస్కషన్ చేసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అసలు యావరేజ్ అంటే ఏంటి, వాట్ ఇస్ మీన్ ఆఫ్ యావరేజ్, ఓకేనా? అదేవిధంగా మనకు ఖచ్చితంగా అట్లీస్ట్ మీరు 5000 వ్యూస్ కనుక తీసుకురాగలిగితే నెక్స్ట్ డేనే నేను నెక్స్ట్ లెసన్ అనేది అప్లోడ్ చేస్తాను, ఓకేనా? లెసన్ అనేది అప్లోడ్ చేస్తా. ఈరోజు 5000 పూర్తయితే నెక్స్ట్ డే పార్ట్ 2 అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది, ఓకేనా? అదేవిధంగా అట్లీస్ట్ 1000 లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు చేస్తారు. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే ఖచ్చితంగా లైక్స్ అయితే ఇస్తారు ప్రతి ఒక్కరు, నేను నమ్ముతున్నా, ఓకేనా? అసలు యావరేజ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యావరేజ్? ఫార్ములా, ఓకేనా? అసలు యావరేజ్ అంటేనే ఫార్ములా అని చెప్పేసి మనకు ఏవిజీ యావరేజ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, ఇది కాన్సెప్ట్ మనకు అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ వేయంగానే ఇది చేసేయాలి, అంతే అప్లై చేయాలి, దాన్ని చేసుకుంటూ పోవాలి. ఇది కాన్సెప్ట్ అందరిది. సార్ చెప్పిండు, మనం చేసుకుంటూ పోతాను, ఇది కాన్సెప్ట్. యాక్చువల్లీ యావరేజ్ అంటే ఏంటి మరి, ఓకేనా? యావరేజ్ అంటే ఏంటి? మనకు యావరేజ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 3 ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఛానల్కి 10 సబ్స్క్రైబర్స్, సెకండ్ ఛానల్కి 15 సబ్స్క్రైబర్స్, థర్డ్ ఛానల్కి 30 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఓకేనా? మనకు 20 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఓకేనా? ఈ వీటికి యొక్క యావరేజ్ సగటు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేస్తే కూడా వస్తుంది, ఓకేనా? వీటి యొక్క సగటు ఏంటి మరి? సగటు యావరేజ్ ఎంత? యావరేజ్ వచ్చేసి మనకు 15, ఇక్కడ 5 ఎక్స్ట్రా ఉన్నది, 5 మైనస్ ఉన్నది. దీన్ని తీసుకొచ్చి ఇందులో కలిపితే మనకు యావరేజ్ అన్నిటి సమానం చేయడం మన యొక్క కాన్సెప్ట్. ఏంటి యావరేజ్ కాన్సెప్ట్ ఏంటంటే అన్నిటినీ సమానం చేయాలి, ప్రతి ఒక్క వాల్యూ సమానం చేయాలి, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ యావరేజ్, ఓకేనా? సగటు, ఇది వచ్చేసి మనకు సగటు. సరే సార్, ఇక్కడ 10, 15, 20 ఉన్నది కదా, మీరు డైరెక్ట్ చేసేసిర్రు అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉండొచ్చు. సరే సార్, మనకు ఎక్కువ తక్కువలు ఇస్తే మరి ఏం చేయాలి? అరే భయ్, ఎక్కువ తక్కువ ఇస్తే ఏమున్నది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 72, 59 and 18, 101 and 7 ఉంది. ఇది రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అని చేసుకుంటూ పోతాం. ఏమైంది టోటల్ మనకు ఈ మొత్తం కూడితే ఎంత వస్తాయా అంటే 257, ఓకేనా? 257, 72 ప్లస్ ఇవన్నీ కూడితే 257 బై మనకు 5 వస్తుంది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి. 5 వేసుకున్నాం, వీటిని కూడినాం, పైన వేసినాం. ఇప్పుడు ఎంత అవుతాయా? 5 5ల 5 ఎక్కం, 5 ఎక్కంలో పోతే మళ్ళీ 2 మిగిలింది, 5 4ల ఇది కొట్టినా అయిపోయింది. ఇవి కూడడానికే టైం పడుతుంది. మనం 30 to 50 సెకండ్ల మనం ఏ విధంగా చేయగలుగుతాం ఒక ఆన్సర్ని? చాలా కష్టమైపోతుంది. సరే, మరి ఏం చేద్దాం చూద్దాం ఒకసారి, ఓకేనా? వీటిని ఏం చేద్దాం మరి? సింపుల్ వే ఏంది, ఓకేనా? సింపుల్ వే ఏంది చూద్దాం. ఇక్కడ మనకు నేను యావరేజ్ 60 అనుకుంటానా. ఈ 7 to మనకు హైయెస్ట్ నెంబరు 101, ఈ బిట్వీన్లో ఏదో ఒకటి యావరేజ్ అనుకో. యావరేజ్ ఏంటి? నేను సపోజ్ 60 అనుకున్నా. 60 అంటే ఇక్కడ మనకు ప్లస్ -1, ఓకేనా? సారీ, మిస్టేక్ అయింది.
ఇక్కడ మనకు దీని యొక్క యావరేజ్గా అనుకుందాం ఒకసారి. ఫార్ములా ప్రకారం చేసేసినాం కదా. అసలు స్పీడ్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి ఉంది. నేను యావరేజ్ చెప్పా కదా, 7 లోయెస్ట్ నెంబర్ అండ్ 101 హైయెస్ట్ నెంబర్. ఈ బిట్వీన్లో నేను ఒక యావరేజ్ అనుకుంటున్నా. నీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకో. నేను 60 అనుకుంటాను రౌండ్ ఫిగర్కు. ఓకేనా. ఇక్కడ మనకు ఎంత, ఇక్కడ -1. ఓకేనా. 60కి ఎంత తక్కువ ఉన్నది, -1. ఇక్కడ 60కి ఎంత తక్కువ ఉన్నది, -42 తక్కువ ఉంది. ఇక్కడ 102కు +41 ఎక్కువ ఉంది. ఓకేనా, +41. ఇక్కడ -53 తక్కువ ఉంది. ఓకేనా. ఇక్కడ మనకు +12 ఎక్కువ ఉంది 60కి. ఓకేనా. 60కి ఎంత తక్కువ ఉన్నది, ఇక్కడ మనకు -1 -42 43 +43 ఇక్కడ వేసుకోండి, +43. ఇక్కడ మనకు +41 -41 53 గెటింగ్ 53 క్యాన్సల్. ఇక్కడ మనకు మిగిలింది ఎంత, ఇవి 2 టోటల్ 43 మిగిలింది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత, 5 మనకు. ఈ 5 చూడండి, 5 8 40, 5 6 ఇట్లా చేయచ్చు. ఇంటూ 2 చేసినట్లయితే ఇక్కడ ఇంటూ 2 చేస్తే మనకు 10 86 పాయింట్. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ 0 తీసేస్తే ఇక్కడ పాయింట్ అనేది రావడం జరుగుతుంది. సింప్లికేషన్స్లో డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా. ఇక్కడ మనకి ఎంత, 86. మనకు ఏంటిది మైనస్ అంటే 60లోకి వెళ్ళి -8.6 తీసేస్తే మనకు 51.4 రావడం జరుగుతుంది. ఇది యావరేజ్. ఇంత సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనా. మీకు అర్థం అవడం కోసం నేను నిమ్మలంగా స్లోగా చెప్పడం జరిగింది. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా. ఇక సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం. మనకు సెకండ్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిప్లికేషన్ ఆఫ్ 3. మూడో టేబుల్ అంట, థర్డ్ టేబుల్ యొక్క ఫస్ట్ 5 మల్టిప్లికేషన్స్ తీసుకోమని చెప్పేసి అనడం జరుగుతుంది. అంటే మనకు 3 6 9 12 15. ఓకేనా. ఇది ఇక్కడ మనకు కన్జిక్యూటివ్గా పెరగడం జరుగుతుంది అంకెలు. ఇక్కడ 3 ఇంక్రీజ్ 3 ఇంక్రీజ్ 3 ఇంక్రీజ్ 3 ఇంక్రీజ్ ఈ విధంగా మనకి ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. ప్లస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. ఓకేనా, ప్లస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇట్లా కన్జిక్యూటివ్గా వేయినప్పుడు మనకు మిడిల్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ యావరేజ్. గుర్తుంచుకోండి, మిడిల్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ యావరేజ్. కన్జిక్యూటివ్గా పెరిగినప్పుడు సంఖ్యలు మనకు దాని యొక్క యావరేజ్ అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. ఓకేనా. 3కి ఇప్పుడు ఎట్లా అంటే x+3 ఉన్నది. 3కి 3 యాడ్ చేస్తే 6, 3కి 3 యాడ్ చేస్తే 6. మళ్ళీ 6కు 3 యాడ్ చేస్తే, ఓకేనా, 3 యాడ్ చేస్తే ఓకే. ఇది కాన్సెప్ట్. లేదు నార్మల్ వే మనం సార్ చెప్పినట్టు చేసుకుందాం. 3 6 9 9 9 18 18 12 30 30 45 45 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 5 9 యావరేజ్ 9. గదే వచ్చింది కదా. ఇలా చేసిన వస్తుంది, అలా చేసిన వస్తుంది. కాకపోతే మనకు సింప్లికేషన్స్ ఏ విధంగా చేస్తే మనకు తొందర అయిపోతుంది ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. మనకు కొంచెం హార్డ్ నెంబర్స్ ఇచ్చిండు, అప్పుడు మనం రౌండ్ ఫిగర్ చేసుకోవాలి. రౌండ్ ఫిగర్ చేసుకొని మనం ఒక అంకె అనుకొని దానికి యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకైతే రావడం జరుగుతుంది. ఇది కాన్సెప్ట్. ఈ విధంగా చదివితే మనకు క్యాండిడేట్ పాస్ అవుతాం. కానీ ఆ సూత్రం ఇచ్చిండు, సూత్రంలో యాడ్ చేసుకుంటే పోయినాం అయిపోయింది అనుకుంటే అవుతుందా? కాదు. ఇక్కడ మనకు థర్డ్ వన్, ఫస్ట్ 9 ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ 3. ఫస్ట్ 9లో మనకు మిడిల్ ఆఫ్ ది ఏముంటుంది, మనకు మిడిల్లో ఏముండడం జరుగుతుంది, 5 ఉంటుంది. ఓకేనా, మిడిల్లో 5 ఉంటుంది. అంటే 5 ముళ్ళ
సరే 3×5 = 15, మనకి యావరేజ్ 15. సింపుల్. ఇక మనకు 3 టేబుల్ మొత్తం వేసుకొని దాన్ని కూడి మళ్ళీ బై చేసి ఇవన్నీ చేస్తే ఎంత వస్తుంది, మళ్ళీ గదే 15 వస్తుంది. ఓకేనా, ఇది మెయిన్ కాన్సెప్ట్ కావాలి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 4th క్వశ్చన్ కూడా నేను మీకు వర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 5 మల్టిప్లికేషన్స్ ఆఫ్ 5. 5th టేబుల్ యొక్క ఫస్ట్ 5 మల్టిప్లికేషన్స్ యావరేజ్ కనుక్కోమని చెప్తున్నా. ఇది కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ మనకు 5th క్వశ్చన్ చూసినట్లయితే మనకు ఆడ్ నెంబర్స్ అప్ టు 100 తీసుకోమన్నాడు. అప్ టు 100లో మనకు 2 0 0 పక్క పెట్టండి, 2 4 6 ఇవన్నీ కూడుకొని చేసుకుంటూ పోతాం. మనకు మిడిల్ ఆఫ్ ది నెంబర్ ఏముంటుంది, మిడిల్ ఆఫ్ ది నెంబర్ 50. ఓకేనా, మిడిల్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 50 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఇట్లా చేసుకుంటూ వెళ్ళాలి కానీ అది కూడుకుంటూ అయితే పోము. ఇది కాన్సెప్ట్. ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం ఒకసారి. మనకు 6th క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, ఇది మెయిన్. 6th క్వశ్చన్ లిజన్ కేర్ఫుల్లీ. The average of 5 results is 46. 5 results is 46 and that the first 4 is 45 and that first 4 is 45. First 4 is 45. Okay, first 4 is 45. వాట్ ఈస్ ద 5th నెంబర్? 5th నెంబర్ అంటే ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది మనకు. ఓకేనా, 5th నెంబర్ ఏంటి అని చెప్పేసి అడిగింది. ఇక్కడ మనకు 5 యావరేజ్ రిజల్ట్స్ ఈజ్ 46. అంటే ప్రతిదీ 46 ఈ విధంగా ప్రతి ఒక్కటి 46 ఉంటుంది కదా 5 రిజల్ట్స్. ఓకేనా, అంటే దీంట్లో మనకు 4 రిజల్ట్స్ ఈజ్ 45 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే 5th వన్ 46 అన్నట్టే కదా. ఓకేనా, మీకు అర్థమైందా? 5th వన్ ఈజ్ 46 అన్నట్టే కదా. 5th వన్ 46. ఈ ఫస్ట్ 4 ఇట్లకి వెళ్ళి మనకు తీసేయండి. 1 1 1 1 మనకి ఎన్ని తక్కువ అవుతాయి? 45 రావాలంటే 1 1 తీసేయాలి. ఇందులోకి వెళ్ళి 1 1 తీసేస్తే ఎంత మనకు +4 అవుతాయి. ఇవన్నీ కూడితే మనకు +4 అవుతాయి. ఈ +4 ప్లస్ మనకి ఏదైతే 5th రిజల్ట్స్ ఉన్నదో ఆ 5th రిజల్ట్కి యాడ్ చేయాలి 46. దిస్ ఈజ్ మన యావరేజ్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. మనకు ఫస్ట్ 5 రిజల్ట్స్ ఈజ్ మనకు 46. అందులోకి వెళ్ళి మనకు 4 రిజల్ట్స్ అంట 45 అంట. ఫస్ట్ 4 రిజల్ట్స్ ఈజ్ 45. 5th వన్ ఏంటి అని అడగడం జరిగింది. 5th వన్ వాట్? ఓకేనా, ఈ విధంగా చేయొచ్చు. లేకుంటే మీరు కాన్సెప్ట్ లేదు ఇట్లా కూడా చేయొచ్చు. మనకు ఫార్ములా ప్రకారం వెళ్దాం. ఫార్ములా ప్రకారం వెళ్తే మనకి ఏ విధంగా ఉంటుందంటే ద ఫస్ట్ 4 రిజల్ట్స్ ఎంత 45 ప్లస్ రిమైనింగ్ 5th రిజల్ట్ కావాలి కాబట్టి x/5 ఈక్వల్ టు మనకు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత 5 మనకి ఈక్వల్ టు టోటల్ యావరేజ్ ఎంత 46. ఇక్కడ మనకు 5 మనకు 4 4 16 5 5 20 180 ప్లస్ x ఈక్వల్ టు 4 5 4 20 5 6 30 230 టోటల్ 230. ఈ 180 నాటి పంపితే మనకు టోటల్ 50. ఓకేనా, మైనస్ 180 చేస్తే మనకు టోటల్ 50 యావరేజ్ వస్తుంది. దిస్ ఈజ్ 5th రిజల్ట్స్. ఓకేనా, దిస్ ఈజ్ 5th రిజల్ట్. ఇది కాన్సెప్ట్. ఇదంతా చేసుకుంటూ పోతే టైం అయిపోద్ది. ఉన్న ఎగ్జామ్ కాస్త టైం అయిపోతుంది. మనకు జాబ్ రాదు, ఏం రాదు. కాన్సెప్ట్ మనకి ఇంటెలిజెంట్గా ఎట్లా ఆలోచించాలో అదే ఆలోచించాలి. ఓకేనా, ఇక నెక్స్ట్ 7th వన్ ఈజ్ ద 11 రిజల్ట్స్ ఈజ్
50 and first 6 is 49, లాస్ట్ 6 is 52. ఓకే, మనకు అసలు 11 రిజల్ట్స్ యొక్క యావరేజ్ ఎంత? టోటల్ 50. ఓకే, 50. ఫస్ట్ 6 ఎంత? 49. ఓకే, సారీ 49. ఫస్ట్ 6 49 అంటే ఎంత తగ్గింది? 1 తగ్గింది. 6 into 1 6. ఇక్కడ మనకు ఎంత ఇంక్రీజ్ అయింది? 50 కంటే 2 ఇంక్రీజ్ అయింది. 6 into 2 12. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది? 6th రిజల్ట్. వాట్ ఈజ్ 6th రిజల్ట్? ద 6th రిజల్ట్ ఈజ్ వాట్? ఫైండ్ ద 6th రిజల్ట్. ఓకేనా, మనకు దీంట్లోకి వెళ్ళి దీన్ని తీసేస్తే మనకు ఎంత వస్తుంది? ఎందుకంటే ఇక్కడ 11 రిజల్ట్స్ ఆల్రెడీ 6 2 టైమ్స్ కౌంట్ అయింది. ఓకే, 6th 1 2 టైమ్స్ కౌంట్ అయింది. 2 టైమ్స్ కౌంట్ అయిందంటే మనకి మైనస్ చేస్తే 12 minus 6 ఎంత అవుతుంది? 12 minus 6 ఈజ్ ఈక్వల్ టు 6. అసలు యావరేజ్ ఎంత? 50. 50 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 56 ఈజ్ యావరేజ్. ఓకేనా, 56 ఈజ్ యావరేజ్. ఇది కాన్సెప్ట్. ఈ విధంగా చేసుకుంటే వెళ్తే మీకు సింపుల్గా అయిపోద్ది. నేను మీకు అర్థం కావాలని ఇంత వివరించి చెప్తున్నా. లేకుంటే టక్ ఇక్కడ 6 మిగిలింది, ఇక్కడ 2 ఇంక్రీజ్ అయింది. 12 minus 6 plus 50 వితౌట్ పెన్. ఓకే, 56 అని చూడంగానే చెప్పేయచ్చు. ఈ విధంగా మీకు క్యాలిక్యులేట్ కావాలి. ఆ విధంగా ఫర్ కావాలంటే మీరు డైలీ ప్రాక్టీస్ అనేది చేయాలి. నేను చెప్పిన ఈ 8 ఏవైతే ఉన్నాయో వీటిని మీరు టోటల్లీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 7 అయిపోయింది. నెక్స్ట్ ఇంకో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 క్వశ్చన్స్ కూడా మీరైతే కంప్లీట్గా ఫుల్గా మీరైతే చూడండి. ఓకేనా, ఇక 8th one ఇక్కడ మనకు క్వశ్చన్ ఒకసారి లిజన్ కేర్ఫుల్లీ. 25 రిజల్ట్స్ ఈజ్ 18 అంటే మనకి 25 రిజల్ట్స్ అంట 18 అంట. దాని యావరేజ్ రిజల్ట్స్ ఈజ్ 18 అంటే మనకు ప్రతి ఒక్కటి 18. మన దగ్గర 25 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర 18 పుస్తకాలు ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకేనా, ఈ విధంగా ప్రతి ఒక్కరి దగ్గర 18 ఉన్నాయి. ద ఫస్ట్ 12 ఈజ్ ఫస్ట్ 12 ఎంత? మనకు 14. అండ్ లాస్ట్ నుండి 12 కూడా ఇచ్చిండు, 17 ఇచ్చిండు. అంటే మధ్యలో మనకు 13th నెంబర్ లేదు. 13th నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 13th నెంబర్ ఆల్రెడీ యావరేజ్ ఎంత? 18 మనకు. ఎందుకంటే ఇక్కడ 25 రిజల్ట్స్లో 13 ఆల్రెడీ 18. ఓకేనా, 25 రిజల్ట్స్లో 13 8. కానీ ఇక్కడ 13 రిమైనింగ్ ఆఫ్ ఫస్ట్ 12 అండ్ లాస్ట్ 12. రిమైనింగ్ 30 ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ 12. అంటే మనకి ఇటు నుండి చూసినా 13 యాడ్ కాదు, అటు నుండి చూసినా 13 యాడ్ కాలేదు. అంటే మనకు 18 యావరేజ్ అలాగే ఉంది. ఓకేనా, ఇక్కడ మనకు నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంత తక్కువైంది చూడండి, ఎంత తక్కువైంది? ఫస్ట్ 12లో 4, 18కు అసలు యావరేజ్కు 4 తక్కువైంది. ఓకేనా, 4 తక్కువైందంటే ప్రతిదీ 12 into 4 48. మనకు లాస్ట్ 12లో 1 మాత్రమే డిక్రీజ్ అయింది. అంటే 12 into 1 is 12. ఓకేనా, ఈ రెండింటిని కలుపు. ఎందుకు కలుపుతున్నాం అంటే మనకు ఇక్కడ 13 తీయలే. యాక్చువల్లీ ఇక్కడ మనకు 13th ఇంక్లూడ్ చేసినట్టయితే ఇక్కడ మైనస్ చేయాల్సి ఉంటుంది. 13 ఇంక్లూడ్ చేస్తే మైనస్ చేయాలి. 13 ఇంక్లూడ్ చేయాలి కాబట్టి ప్లస్. ఓకేనా, అది గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు టోటల్ 60. ఈ 60 మనకు అన్నిటి సమానం చేయాలి కాబట్టి ఇందులోకి వెళ్ళి ఎంతైతే తక్కువైనా ఆ తక్కువలో మొత్తం తీసుకున్నాం. ఓకేనా, అంటే మనకు 13th నెంబర్ ఆల్రెడీ ఎంత? 18. ఆ 18 కూడా యాడ్ చేయి, ప్లస్ 18 టోటల్ 78 ఈజ్ యావరేజ్. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మీరు ఏ విధంగా చూస్తారంటే ఫస్ట్ 12 మీరు ఏ విధంగా చేస్తారో ఒకసారి నేను కాన్సెప్ట్ కూడా చెప్తాను. మనకు ఫార్ములా ప్రకారం వెళ్తే ఫస్ట్ 12 ఇంటూ 14 ప్లస్ లాస్ట్ 12 ఇంటూ 17 ప్లస్ ఎక్స్. ఎందుకంటే 13 ఏంటో తెలియదు బై టోటల్ ఎంత?
మనకు టోటల్ అబ్జర్వేషన్స్ ఎంత 25, వాటి యావరేజ్ ఎంత 18. ఇది చేసుకొని ఇది కూడి ఇంటూ చేసుకుంటూ వెళ్ళి మనం చేసేటానికి ఎంత టైం అవుతుంది, ఉన్న అమృత గైడలు కాస్త ముగుస్తాయి. ఓకేనా, ఇది చేసి ఒకసారి చూడండి. సేమ్ ఆన్సర్ రాకపోతే నేను దేనికంటే దానికి కామెంట్ కూడా చేయండి కింద. ఓకేనా, ఇక నెక్స్ట్ 9th one. 9th one, the average results is 68. 13 results, the average of 13 results is 68. Okay, the average of first 7 is 63 and last 7 is 70. ఇక్కడ మనకు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మనకి ఇక్కడ ఇటు నుండి 7 తీసుకుంటే 7 యాడ్ అవుతుంది. అటు నుండి 13 నుండి బ్యాక్వర్డ్ తీసుకున్నా, లాస్ట్ నుండి తీసుకున్నా మనకు 7 ఇంక్లూడ్ అవుతుంది. ఇంతకుముందు ప్రివ్యూ క్వశ్చన్లో మనకు 13 అనేది ఇంక్లూడ్ కాలేదు, ఇక్కడ ఇంక్లూడ్ అయింది. అంటే మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి, గుర్తుంచుకోండి. ఓకేనా, ఇక్కడ ఎంత తక్కువైంది, 5 తక్కువైంది. 7×5 35. ఓకేనా, 35. అండ్ ఇక్కడ ఎంత ఎక్కువైంది, 2 14, 14. ఇది మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 2 1 21. ఓకేనా, 21. ఈ 21 తీసుకుపోయి దేనికి చేయాలి, 68కు ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఓకేనా, 68కు మైనస్ చేయాలి, అది గుర్తుంచుకోండి. 68కు మైనస్ చేస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఒక నిమిషం. 68కు మనకు మైనస్ చేయాలి. మైనస్ ఎంత, 47 ఆన్సర్. ఓకేనా, 47 ఈజ్ ఆన్సర్. మనకి ఇక్కడ +21 వచ్చింది. సరే, మనకి ఇక్కడ ప్లస్ మైనస్ ఇంపార్టెంట్ కాదు, మనం ఏ విధంగా తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. మనకు 47 రావడం జరిగింది. ఇది కాన్సెప్ట్. ఓకేనా, నెక్స్ట్ 10th one ఈజ్ డిఫికల్ట్ ఫర్ 10th one. గుర్తుంచుకోండి, 10th one ఏంటి మరి అంత డిఫికల్ట్ ఏమున్నది. అవుట్ ఆఫ్ 4 నెంబర్స్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3. అవుట్ ఆఫ్ 4 నెంబర్స్ ఇచ్చిండు, కాకపోతే యావరేజ్ ఇవ్వలే, మనకు ఎంత అనేది తెలియదు. ఒక 4 నెంబర్స్ ఉన్నాయట, దాటి యొక్క యావరేజ్ తెలియదట. అలాగే ఫస్ట్ 3 ఈజ్ 15 అట. అండ్ లాస్ట్ 3 ఈజ్ 16 అంట. లాస్ట్ 3 ఈజ్ 16. మరి ఇంకొకటి ఏంటంటే ద లాస్ట్ నెంబర్ ఈజ్ 19. మనకు 4th నెంబర్ అంట 19 అని ఇవ్వడం జరిగింది. 4th నెంబర్ మనకు 19 అని ఇవ్వడం జరిగింది. దానికి యాక్చువల్లీ దాని యొక్క అంకె ఏంటిదో ఇచ్చేసిండు. మనకైతే ఫస్ట్ వన్ ఏంటో కనుక్కోమన్నాడు. మరి ఫస్ట్ వన్ ఏ విధంగా అనుకుంటాం, చెప్పురి. మనకు 4 ఉన్నాయి, ఫస్ట్ 15, ఫస్ట్ 3, లాస్ట్ 3, 15 16. అంటే లాస్ట్ 3 అంటే మనకు 15 16 మనకి ఇక్కడ ఎంత తక్కువ ఉన్నది, +3 కదా, +3 అంటే మనకు -3 +3 అయితే దీని యొక్క యావరేజ్ రావడం జరుగుతుంది. ఓకేనా, అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ 16 ఇందులోకి వెళ్ళి మనకు 1 తీసుకున్నా కానీ 1 తీసుకుంటే ఇక్కడ మనకు రాదు, మరి ఇంకొకటి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఆల్రెడీ 16 అయింది, ఇది కూడా 16 +3. ఈ 3ని 3టికి వంచితే ఏమవుతుంది, ఇంకొకటి మిగులుతుంది కదా. అంటే ఇక్కడ ఏమున్నది, 1 యాడ్ చేస్తే ఇది కూడా 16 అయిపోద్ది. ఓకేనా, నీకు అర్థమైంది అనుకుంటానా. 15 ఫస్ట్ 3, లాస్ట్ 3 16. యాక్చువల్లీ 4th నెంబర్ ఏంటిది, 19 అంటే మనకి ఎంత ఎక్కువ ఉన్నది, +3 ఎక్కువ ఉన్నది. ఓకేనా, అంటే +3 ఎక్కువ ఉన్నప్పుడు యావరేజ్ 15 అనుకుంటే
ఈ +3ని ఈ మూడిటికి యాడ్ చేస్తే ఏమవుతుంది, మూడిటికి యాడ్ చేస్తే ఏమవుతుంది 16. ఆల్ ఈజ్ 16 16 16. వాటి యావరేజ్ ఎంత 16. మనకి అంకె ఎంత ఉన్నది, మనకు కావాల్సింది ఏంటిది 16. ద రైట్ ఆన్సర్ ఈజ్ 16. ఎందుకంటే ఇక్కడ మనకు రెండింటికి మాత్రమే డిస్ట్రిబ్యూషన్ చేసిండు, ఇంకొక రిమైనింగ్ 1 మిగలడం జరుగుతుంది. 3లోకి వెళ్ళి 2 డిస్ట్రిబ్యూషన్ చేసిండు ఆల్రెడీ. ఇక్కడ మనకు 15 ఫస్ట్ 3లోకి వెళ్ళి 15 ఆ విధంగా ఉన్నది. ఈ డిస్ట్రిబ్యూటర్లోకి వెళ్ళి 1 తీసుకొచ్చి దీనికి యాడ్ చేస్తే ఎంత వస్తుంది 16. 16 ఆన్సర్, దట్స్ ఇట్. ఓకేనా, ఇది మనకు ఒక 10 క్వశ్చన్స్ డిస్కషన్ అయిపోయింది. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్. జై హింద్.